తాజా అంశాన్ని చూస్తున్నాం. రాజకీయ పార్టీల ఉచిత పథకాల హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదని అభిప్రాయపడింది. ఉచితాల కారణంగా ప్రజలు పనికి మొగ్గు చూపట్లేదని వ్యాఖ్యానించింది. ఉచితంగా రేషన్ డబ్బు ఇస్తుంటే పని చేసేందుకు ఇష్టపడట్లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ని అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఉచిత పథకాల హామీలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలేంటి? అనుదీప్, పట్టణ ప్రాంత పేదలు అదేవిధంగా నిర్వాసితులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సరైన తీరులో అనుసరించట్లేదంటూ దాఖలైనటువంటి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ మహేష్ లతో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు గెలుపు వాటికి సంబంధించి వాళ్ళకి ఉన్నటువంటి ప్రయారిటీలను ఆధారం చేసుకొని ఉచితమైనటువంటి హామీలు ఇస్తున్నారు. అదే సందర్భంలో ఎన్నికల సందర్భంగా విపరీతంగా డబ్బులు పంచుతున్నారు. ఈ కారణంగా చాలా మంది పని చేయడానికి ఇష్టపడని పరిస్థితులుగా తయారవుతుంది. అదే సందర్భంలో ఈ రకమైనటువంటి ఉచితాలు, డబ్బుల పంపకాల కారణంగా కొన్ని చోట్ల అసలు పని చేయడానికి కూడా బయటికి రాలేని, ఇంటి దగ్గరనే కూర్చునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. దాంతోపాటు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల పనులు మానేసి పరాన్న జీవులుగా మనమే మారుస్తున్నాము అనేటువంటి వ్యాఖ్యలను ఈ రోజు సుప్రీంకోర్టు చేసింది. ఇది సరైన విధానం కాదు. దీనివల్ల ఎన్ని ప్రభావాలు పడుతున్నాయి, భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. అదే ఈ పిటిషన్ కు సంబంధించినటువంటి వ్యవహారంలోనే గతంలో విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. వారి నుంచి వచ్చేటువంటి తదుపరి స్పందన ఆధారంగా వారు ఇచ్చేటువంటి కౌంటర్లో వారు పేర్కొనేటువంటి అంశాల్లో వచ్చేటువంటి సమాచారం ఆధారంగా తదుపరి విచారణ చేపడదామన్నట్లుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇదే సందర్భంలో ఉచితాలు, ఉచితంగా డబ్బులు పంపిణీ, అదే సందర్భంలో ఉచిత పథకాల అమలు తీరుతెన్నులు వాటన్నిటికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారాలు చేయటం వల్ల ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుంది, ప్రభుత్వాలపైన పడుతున్నటువంటి ప్రభావము, ప్రజలను పరాన్న జీవులుగా, పరాన్న బుక్కులుగా మార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి సరైనవి కావు, సహేతుకమైనవి కావు. వీటిని మార్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. అనుదీప్, ధన్యవాదాలు అరుణ్.